వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ. నేను మీ సత్య. టుడేస్ బులెటిన్. సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలంటూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగులంతా ర్యాలీ నిర్వహించి స్థానిక నెహ్రూ సెంటర్ లో రాస్తారోకో చేపట్టారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు ఐకాసా జిల్లా అధ్యక్షుడు వీరన్న మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు పిసిసి అధ్యక్షుని హోదాలో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 30 రోజుల్లో సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడున్న పరిస్థితులలో కూడా మాకు ఈ జీతం ఏ మాత్రం కూడా సరిపోవట్లేదు. 15 సంవత్సరాల కంచి ఉన్నత విద్యావంతులైనటువంటి మేము ఈ ఉద్యోగాల్లో గడపడం జరుగుతూ ఉంది. కానీ గత ప్రభుత్వం రెగ్యులరైజేషన్ చేస్తామని చెప్పేసి మాట ఇచ్చి ఆ మాట తప్పడం జరిగింది. అదే మేము ఆ సందర్భంలో 21 రోజుల పాటు ధర్నాలు చేయడం జరిగింది. ఆ ధర్నా చేస్తున్నటువంటి క్రమంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఇప్పటి సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 1 రోజులలో మిమ్మల్ని అందరినీ రెగ్యులరైజేషన్ చేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతా ఉంది. అయినప్పటికీ కూడా మా సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇంతవరకు కూడా న్యాయం జరగలేదు. కాబట్టి మేము రకరకాలుగా మా వినతులను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చాలామంది మంత్రులను కలిసాము, సీఎం కలిసాము. ఇప్పటి వరకు మాకు అనుకూలమైనటువంటి నిర్ణయం రాలేదు. కాబట్టి దశలవారీ ప్రోగ్రాం చేయడానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో ఉన్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ కూడా ఐకమత్యంతో ఒక జాగ్గా ఉండి అందరూ కూడా మరి అలా ర్యాలీ నిర్వహించి ర్యాలీతోటి మరి కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి అక్కడ నిరసన దీక్ష ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మేము ఒక్కటే చెప్తా ఉన్నాం, సీఎం గారు మీరు ఇచ్చినటువంటి ఒక మాటను తప్పకండి, మా జీవితాల్లో వెలుగు నింపండి. మేము ఏ విధంగానైతే మీకోసం కష్టపడ్డామో అదేవిధంగా మా జీవితాల్లో కూడా వెలుగు తీసుకొస్తారని చెప్పేసి ఆశిస్తా ఉన్నాం. ఒకవేళ మాకు సరైనటువంటి ఒక నిర్ణయం, మాకు అనుకూలమైనటువంటి నిర్ణయం రాకపోతే మరి దశలవారీ ప్రోగ్రాం చేసేసి మరి ఏం చేయాలనేటువంటి నిర్ణయాన్ని కూడా నిర్ణయించుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా సీఎం గారు మమ్మల్ని ఆలోచించండి. చాలా చేసుకుంటూ వస్తూ ఉన్నారు. సాధ్యం కానటువంటి నియమాలని నిర్ణయాలను కూడా మీరు అమలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గత 10 ఏళ్లు బీఆర్ఎస్ పాలనలో ముఖ్య నేతల మాటున ప్రభుత్వ భూములు యథేచ్ఛగా అన్యాక్రాంతమయ్యాయని, ఆ భూములను స్వాధీనం చేసుకుని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఎంపీ బలరాం నాయక్ అన్నారు. మహబూబాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశం కోసం ప్రాణాలు అర్పించిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సచివాలయంలో ఏర్పాటు చేస్తే తప్పేమిటని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్ రావు చేసిన పరుష పదజాలంతో దూషించిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన గుడ్ విల్ కొట్టుకోవాలంటే, ఆయనకు మార్కులు పడాలంటే ఆయన కేసీఆర్ దగ్గరనే ఉండమనండి. కానీ వేరేలోకి ఏదో తిట్టి మేమేదో గుడ్ విల్ సంపాదించుకుంటున్నానంటే కాదు. అదేవిధంగా నేను కూడా ఆయన సీఎం గారికి చెప్పుతోని కొడతానని అంటారండి ఎక్కడన్నా ప్రోటోకాల్ ప్రకారంగా. మరి నువ్వు కూడా ఎమ్మెల్సీ అయినావు. ఎట్లా అయినావు ఎమ్మెల్సీ? సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే ఎమ్మెల్సీ అయినావు. సోనియా గాంధీ గారు తెలంగాణ ఒకళ్ళ ఇవ్వకపోతే నువ్వు ఎమ్మెల్సీ అయ్యేటోనివే కాదు. రాజీవ్ గాంధీ గారి గురించి తిడతాడు. రాజీవ్ గాంధీ అట పార్టీ బేస్లో వచ్చింది. రాజీవ్ గాంధీ గారు వాళ్ళ తాత ముత్తాతల నుంచి గాంధీ ఫ్యామిలీలో వస్తూ స్వతంత్రంతో పోరాడుతూ ఇందిరాగాంధీ గారు దేశానికి ప్రాణాలు అర్పించిన తల్లి. తర్వాత మా గవర్నమెంట్ వచ్చింది. మేము కూడా తెలుగు తల్లి విగ్రహానికి సెక్రటరియట్ మధ్యలో పెడతామని మేము ఊహించి రాజీవ్ గాంధీ గారిది అక్కడ పెడతామని ఊహించినాం. మరి నువ్వు ముందే పెట్టుకొని ఉంటివి, కట్టేక ముందే చేసేసి పెట్టుకొని ఏమేమి పెట్టుకోవాలో పెట్టుకొని కన్స్ట్రక్షన్ చేయనుంటివి. తప్పులన్నీ నువ్వు దగ్గర పెట్టుకొని మేమేదో కడతానంటే చెప్తే అది ఏదో కట్టిన తర్వాత మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు అధికారం వస్తుంది. అధికారం ప్రకారంగా మేము పెట్టడం జరిగింది. తప్పేమున్నది పెడతామని అంటే? రాజీవ్ గాంధీ గారు అనేది మీకు అందరికీ తెలుసు, మేము చెప్పేదేం లేదు. అటువంటి మహానుభావుడు విగ్రహం పెట్టడం తప్ప, రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం తప్ప? దాని మీద మాట్లాడడం మంచిదా? గౌరవనీయుల కేసీఆర్ గారికి నేను అడుగుతున్న, మాజీ ముఖ్యమంత్రి గారికి, తెలంగాణలో మేము కూడా పోరాటం చేసినామండి.
మేము కూడా కాళ్ళు చేతులు ఎడ్లు మేము కూడా కాళ్ళు చేతులు అన్ని ఏళ్ళు కాడికెళ్ళి పట్టుకొని మేము ఈ తెలంగాణ తేవడం జరిగింది. తెలంగాణ ఎట్లా వచ్చింది? పార్లమెంట్లో 5 సంవత్సరాలు మేము ఒకటే లొల్లి, తెలంగాణ లొల్లి. తెలంగాణ మాట్లాడితేనే కదమ్మా తెలంగాణ వచ్చింది. ఈయన ఏ చెప్పులతో కొడతానన్నాడో అదే రివర్స్ అని మేము కూడా చెప్పొచ్చు కదా, మాకు కూడా భాష వస్తుంది కదా. ఫ్యాక్టరీ కూడా రావచ్చు, ఫ్యాక్టరీ కూడా ప్రయత్నం చేస్తున్నాం. బయ్యారం ఫ్యాక్టరీ ఇండస్ట్రీ కొరకు అప్పుడు మాకు హాస్పిటల్ వస్తుందో రాదో, ఇప్పుడు మాకు హాస్పిటల్ కూడా ఇవ్వండి. అటు సింగరేణి కాలనీస్ ఉన్నది, కార్మికులు ఉన్నారు కాబట్టి మా కార్మికులు ఇల్లందు మాకు 2 మండలాలు మైబాద్లో, కాబట్టి మీరు ఇల్లందులోనే ఇవ్వండి 500 బెడెడ్ హాస్పిటల్. బట్ బిట్వీన్ మధ్యలో ఇండియా మొత్తం ఇక్కడ రావాలని, ఇండియా పిల్లలే ఇక్కడ రావాలని నా ఉద్దేశం. మైబాద్ను డెవలప్ చేయాలని తప్ప చెట్టు సాక్షిగా ఉన్నాం, మాకు వేరే ఉద్దేశం మాత్రం లేదు. యాప చెట్టు సాక్షిగా చెప్తున్నా నేను, మాకు డెవలప్మెంట్ తప్ప ఒకళ్ళ మీద ఏడ్చుడు ఈర్ష ఉంటే నాకుంటే మాత్రం నేను నాశనం అయిపోతా. కాబట్టి దయచేసి మా మైబాద్ను డెవలప్ కానివ్వండి. మీకు ఏమైనా కావాలంటే మీ పార్టీలో మీ నాయకత్వం అడగండి. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన ఆవరణలో బీజేపీ మండల శాఖ అధ్యక్షులు గోపిడి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన సభ్యత్వ నమోదు కార్యశాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా నాయకులు వడ్డేపల్లి శ్రీనివాస్ పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో వీరితో పాటు జిల్లా కార్యదర్శి ఎర్ర లక్ష్మి, గడ్డం సత్యమ్మ, ఎక్స్ ఎంపీపీ కోరుట్ల రాములు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ జాతీయ సభ్యత్వ నమోదులో భాగంగా మల్లాపూర్ మండలంలో సభ్యత్వ నమోదు గురించి కార్యశాల ఏర్పాటు చేయడం జరిగింది. మండల బీజేపీ అధ్యక్షులు గోపిడి శ్రీనివాస్ గారు అధ్యక్షతన దాదాపు 60 నుంచి 70 మంది సభ్యత్వ నమోదు ఏ విధంగా చేయాలి, ఏ స్టెప్స్ తీసుకోవాలని చెప్పేసి వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశనం జరిగింది. సభ్యత్వ నమోదులో ముఖ్యంగా 4 రకాలుగా చేయించడం జరుగుతుంది. ఒకటి మిస్డ్ కాల్ నెంబర్ 888800002024 మిస్ కాల్ ఇస్తే అక్కడ నుంచి వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యి మన యొక్క వివరాలు నమోదు చేసుకొని సభ్యత్వం ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే నమో యాప్ ద్వారా, అది మేము ఇచ్చే QR కోడ్ ద్వారా, అట్లాగే సభ్యత్వ పుస్తకం ద్వారా మరియు bjp.org మెంబర్షిప్ అనే వెబ్సైట్ ద్వారా సభ్యత్వ నమోదుకు అవకాశం ఉంటుంది. ఈ సభ్యత్వ నమోదుకు ఎట్లాంటి రుసుము లేదు కాబట్టి బీజేపీ కార్యకర్తలతో పాటు బీజేపీ సింపథైజర్స్ మరియు ప్రజలు అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని బీజేపీకి మరియు మోడీ గారికి మద్దతు తెలిపి తద్వారా మన ధర్మ రక్షణకు పాటుపడాలని చెప్పేసి అందరినీ కూడా కోరుకుంటున్నాను. జై హింద్. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు ఎలాల జలపతి రెడ్డి అధ్యక్షతన టీపీసీసీ నాయకులు జువాడి నరసింగరావు ఆధ్వర్యంలో మండలానికి సంబంధించిన టీఆర్ఎస్ నాయకులు ఇతరులు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. చేరిన వారిలో సిరిపురం రవీందర్, ఖ్యాతం సురేష్, నల్లా రాజేందర్, అయ్యారి దశరథం ఇతరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మండల కిసాన్ సెల్ కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. జువాడ నరసింగరావు మాట్లాడుతూ మండల అభివృద్ధికి తన వంతు సేవ చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నల్లా రాజన్న, బాపురెడ్డి, కోటగిరి ఆనంద్, పూట్ర శ్రీనివాస్ రెడ్డి, గడ్డం శ్రీనివాస్ రెడ్డి, ఎల్కా కమలాకర్, పోండ్ర లక్ష్మణ్ రెడ్డి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వచ్చి కార్యక్రమాన్ని మరి ఎలాంటి నిబంధన లేకుండా వారు ఈరోజు పార్టీలో చేరినందుకు నేను వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యంగా పద్మశాలి వర్గానికి వారు చెప్పినట్టు గత ప్రభుత్వంలో చాలా అన్యాయం జరిగింది. అరులైన ఇవి ఇచ్చి మనము లోకల్ బాడీ ఎలక్షన్లకు వెళ్తే బాగుంటుందని చెప్పడం జరిగింది. వాటికి కూడా ఏదైతే మంత్రులందరూ కూడా వాటిని కూడా అంగీకరించారు. ఎందుకంటే వాళ్ళ ప్రతి నియోజకవర్గంలో కూడా అందరు ఇచ్చిన హామీలు కాబట్టి ఇవి కొంతవరకు నెరవేర్చిన తర్వాతనే స్థానిక సంస్థ ఎలక్షన్లకు వెళ్ళాల్సిన అవసరం ఉందని చెప్పడం కూడా జరిగింది. అవన్నీ కూడా పూర్తి చేస్తాం. మన అందరం కలిసి పనిచేద్దాం. ఒక్కసారి మిమ్మల్ని గెలిపించుకోవాలి. ఇప్పుడు నేను 5 సంవత్సరాల దాకా ఓటు అడిగే హక్కు నాకు లేదు. మీరు ఓటు వేద్దామన్నా కూడా మీకు అవకాశం లేదు 5 ఏళ్ళ దాకా. అందుకే మీ అందరికీ 4.5 సంవత్సరాలు ఏదైతే సమయకాలం ఉందో అందులో మీరందరూ ఏదో రూపకంగా పార్టీకి పనిచేసిన వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు,
పార్టీలకు మనతోటి ఉన్న వాళ్ళందరూ కూడా న్యాయం చేకూర్చే విధంగా అందరూ కమిటీల ద్వారా కానీ రేపు వేసే కమిటీలు ఏమవుతున్నాయంటే మీ ద్వారానే రేపు ఇల్లు కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, అవి చాలా పవర్ఫుల్ ఉంటుంది. మిగతా కమిటీలు ఏవి ఉన్నా కూడా అన్నీ పూర్తి చేసుకుందాం, అందరం కలుద్దాం. మీకు పోలీస్ పరంగా కానివ్వండి, రెవెన్యూ పరంగా కానివ్వండి, మండల పరంగా కానివ్వండి, ఏ ఇబ్బంది ఉన్నా ఇక్కడ ఉన్న ముఖ్య నాయకులు ఉన్నారు, తిరుపతి రెడ్డి గారు ఉన్నారు, శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, ఈ బాపిరెడ్డి ఉన్నాడు, వీళ్ళందరూ మన దగ్గర ఉన్న మండల నాయకులు అందరూ పేరు పేరున అందరూ కూడా వాళ్ళ దగ్గర వెళ్ళండి. ఏదన్నా ఉంటే సమస్య కూడా వారు అందుబాటులో ఉంటే మీరు నాకు డైరెక్ట్ ఫోన్ చేయండి. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మండల స్థాయి క్రీడా పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో శుక్రవారం రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం మరియు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారా, చీఫ్ సెక్రటరీ ద్వారా మన ధర్మపురికి నవోదయ పాఠశాల కోసం 25 ఎకరాల భూమిని ప్రతిపాదించడానికి, ఎందుకంటే నా బాధ్యతగా దానికి సంబంధించిన కాపీలు ప్రతిపాదన ఇస్తారు. జీవో వచ్చిన తర్వాత అది శాంక్షన్ అయితే ప్రజలు చెప్తామనుకున్నా కానీ ఈరోజు నరసింహ గుడికి దర్శనం తీసుకొచ్చినాం. మా ప్రతిపక్ష నాయకుడు నన్ను అభినందించింది. మాకు కూడా నిర్దేశం పని కూడా చెప్పాలని చెప్పేసి ఈరోజు మరి ఆ విషయాన్ని కూడా వారి చీఫ్ సెక్రటరీ గారితో పరిశుభ్ర చెబుతున్నారు. ఆ విషయాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా మా ధర్మపురి కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గానికి నవోదయ పాఠశాల కోసం ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి ద్వారా రికమెండేషన్స్ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి పోయినటువంటి కాగితాలు ప్రశ్న రిలీజ్ చేస్తాను. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంలో కూడా ఆ నరసింహస్వామి దయతో నాకు పూర్తి నమ్మకం ఉన్నది. ఇక్కడ కేంద్రం ద్వారా ఒక నవోదయ పాఠశాలను ఏర్పాటు చేస్తారన్న విషయాన్ని కూడా ఆ స్వామివారి అవకాశం నా ద్వారా ఆ స్వామివారి చేస్తున్న నమ్మకం నాకు తెలియని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇతర సమస్యలు ఉన్నా కూడా మా పిల్లలందరూ కూడా మనం చేసుకుంటున్నాం. దయచేసి మా మిత్రులందరూ కూడా మనం చేసుకుంటున్నాం. నేను మొదటిసారి చిన్న ఉదాహరణ చెప్తా. నేను మొదటిసారి ఈ జిల్లాకు జిల్లా పరిషత్ చైర్పర్సన్గా నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసినటువంటి IAS ఆఫీసర్ నన్ను అడిగిన మొదటి ప్రశ్న ఏమడిగిందంటే, సార్ మీరు ఏం చదువుకున్నారు సార్ అని అడిగినారు. అంటే చదువు ఎంత గొప్పదో, ఆ సరస్వతి తల్లి అమ్మ ఎంత గొప్పదో, ఎంతటి వారైనా కూడా ఆ చదువు విషయంలో నిర్లక్ష్యం చేయదు. నేను ఉన్నతమైన చదువుకున్న విధంగా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. ఇక్కడ వేదికపై ప్రజాప్రతినిధులు మేము అండగా ఉంటారు. ఎక్కడ కూడా మాకు ఇక్కడ టాయిలెట్స్ విషయం చెప్తుంటే 40 లక్షల రూపాయలు ఏదైతే శాంక్షన్ అయిందో మా కాంట్రాక్టర్ సంబంధించిన నిధులు రాకపోతే మధ్యంతరంగా ఓడిపెట్టారని చెప్తున్నాడు. హెడ్ మాస్టర్ గారు చెప్తున్నా ఆ నిధులను కానీ ఆ కాంట్రాక్టర్ గారు నమ్మనండి. ఆయన సంబంధించిన నిధులు ఏదైతే ప్రజలు నిధులను అనుకున్నట్టయితే ఖచ్చితంగా ఆ నిధులు ఇప్పిస్తాం. ఆ నిధులు బిల్డింగ్ కానీ ఇంకా టాయిలెట్స్ కానీ మన పిల్లలతో పిల్లలు ఎవరైతే మన ఆడపిల్లలు ఎవరికి టాయిలెట్స్ ఇస్తారని ఇబ్బంది కాకుండా కూడా ఇమీడియట్గా టాయిలెట్స్ ఏర్పాటు చేసే విధంగా నేను ఆ సంబంధించిన అధికారులు కూడా మీకు చెప్పడం జరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మనకు చక్కటి అవకాశంలో కూడా ప్రత్యేకంగా మా గణేష్ గారు అన్న ఏమైనా కూడా పాఠశాల ప్రతిష్ఠిస్తూ ఎప్పుడు వైభవంగా జరగలేదు రావాలని చెప్పేసి అంటే అంటే వ్యక్తిగతంగా హైదరాబాద్ ముఖ్య పడినప్పటికీ కూడా అవన్నీ వాయిదా వేసుకొని మన ప్రాంతానికి పిల్లల మధ్యలో స్కూల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, స్కూల్ ఫెడరేషన్ ఆఫ్ ఏదైతే గేమ్స్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ పోటీలో ప్రారంభోత్సవానికి పాల్గొనాలని రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి మా చదువుకున్న విద్యార్థులందరూ కూడా మనం చేసుకుంటున్నాం. మీరు అత్యంత ప్రాధాన్యత చదువుకు ఇవ్వాలి. చదువుకు ఇచ్చినప్పుడే చాలా గౌరవం ఉంటుంది, భవిష్యత్తు ఉంటుంది. చదివే అన్ని విధాలు కూడా మనం మన ఒక డిస్ట్రిక్ట్ లాగా ఉంటుందని విషయాన్ని మనం చేసుకుంటూ క్రీడాపరంగా కూడా ఉన్నటువంటి క్రీడా మా పీడీ మేడమ్స్ కూడా చెప్తున్నాను, మా సార్లకు చెప్తున్నాను, ఎవరికి ఇబ్బంది పడకుండా ఇవాళ జాతీయ స్థాయిలో గవర్నమెంట్ ఏంటంటే చిన్న ఈ ప్రాంతానికి సంబంధించిన వారి తల్లిదండ్రులు కానీ ఇంకా ప్రాంతాన్ని అన్ని వర్గాల ప్రజలు కానీ ఆ సోదరు మనకి చరిత్ర ఇచ్చింది కాబట్టి జాతీయ స్థాయిలో ఇంకా ఉన్నతమైన స్థాయిలో వెళ్ళాలని చెప్పేసి వారిని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి స్టేట్ ఫెడరేషన్ సంబంధించిన వారు కానీ మా హెడ్ మాస్టర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణ కేంద్రంలో మైనారిటీ వెల్ఫేర్ సొసైటీ కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని హాల్ ని ప్రారంభించిన ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం. ఒకటే పార్టీ నమ్ముకున్నాం, ఒకటే జెండా నమ్ముకున్నాం. ఎన్నడూ పార్టీ మారలే, ఎన్నడూ జెండా మారలే. ధర్మంగా ఎన్ని కష్టాలు ఎన్ని అవమానాలు భరించినా, ఎంతో మంది అవహేళన మాట్లాడినా కూడా ఇప్పుడు కూడా వెనుకబడలే.
ఆ కాంగ్రెస్ పార్టీ జెండా పుట్టాన పట్టుకొని మిమ్మల్ని బతుకున్నాను. ఇక్కడ ప్రజలు నమ్ముకొని మీ ముందుకు వచ్చిన మీరు నన్ను ఆశీర్వదించిండు. మీకు ఎక్కడ కష్టం రాకుండా మీ మైనార్టీలకు సంబంధించిన సమస్యలు నేను బాధ్యతతో అన్ని కూడా పూర్తి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. దయచేసి మీరు అందరిగా భావించండి. ఎందుకంటే 8 నెలలు గవర్నమెంట్ వచ్చింది, 4 నెలలు ఎలక్షన్ కోడ్ పోయింది, 4 నెలలు పరిపాలన జరిగింది. రాబోయే కాలంలో దశల వారీగా, ఎందుకంటే 4 సంవత్సరాల 4 నెలలు దేవుడు మీ అందరి దయతో మాకు అవకాశం ఇచ్చాడు. మళ్ళా దేవుడు చల్లగా చూస్తే, మీరు చల్లగా చూస్తే మేము ఉంటాం కావచ్చు. కానీ ఏదేమైనా మీ లక్ష్మణ్ కుమార్ అన్న, మీ కుటుంబ సభ్యుడు, మీ అన్న ఎక్కడ కూడా మీరు ఇబ్బంది పడదు. మొన్ననే నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మా మైనార్టీకి సంబంధించినటువంటి ఏదో పాఠశాల ఉందో ఒక ప్రైవేట్ బిల్డింగ్ లో ఉంది, మా పిల్లలందరి దగ్గర వేరం. అందరూ కూడా మా ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన మైనార్టీ సోదరి మన చిల్లలు మా బిడ్డలున్నారు. చిన్న చిన్న అరకొర గదులున్నాయి, ఇబ్బంది ఉన్నాయి. నేను ఈ విషయాన్ని నెక్స్ట్ డే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినా. ఒకటే మాట అన్నాడు శ్రీధర్ బాబు గారు, నువ్వు మైనార్టీ సంబంధించి కాదు, అన్ని హాస్టల్కి ఇంటిగ్రేటెడ్ తోని 25 ఎకరాల భూమిని కూర్చుకో, కోట్లాది రూపాయలకి ఫండ్స్ ఇచ్చే బాధ్యత నాదని చెప్తే 25 ఎకరాల భూమిని మైనార్టీలకు సంబంధించిన పక్కా బిల్డింగ్ అంటే శాశ్వత బిల్డింగ్, పిల్లలకి ఏదైతే హాస్టల్ ఎట్లా ఉండాలంటే కార్పొరేట్ లెవెల్లో హాస్టల్ ఉండే విధంగా ఆ బిల్డింగ్ నమూనాలు తయారు చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మా మైనార్టీ పిల్లలు కానీ ఇంకా ఇతర స్టూడెంట్స్ అందరూ కూడా అన్నదమ్ములాగా ఒక ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ఏర్పాటు చేస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వారి ఆలోచన విధానం ఏంటంటే తెలంగాణ ఉన్న ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు కూడా కలిసిమెలిసి ఉండాలి. హిందూ, ముస్లిం, మైనార్టీ, క్రిస్టియన్ అందరూ కలిసిమెలిసి ఉండే విధంగా పెద్ద ఎత్తున సుమారు 25 ఎకరాల భూమిని వారి ప్రతిపాదన ఇచ్చి పంపించమన్నారు. ప్రతిపాదన కూడా 48 గంటల్లో జిల్లా కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఇవ్వడం జరిగింది. మరి ఆ విధంగా మేము పనిచేసే విధంగా ముందుకెళ్తున్నాం మీ అందరి దయతో అని చెప్పి మరొకసారి మనం చేసుకుంటూ, ఎంతో ప్రేమతో ఎంతో ఆప్యాయంతో లక్ష్మణ్ కుమార్ మా అన్న అని చెప్పి పెద్ద పెద్ద షాలులు వేసిండు, పెద్ద పెద్ద దండలు వేసిండు. ఎందుకంటే సంవత్సరం క్రితం సాదా సీదా లక్ష్మణ్ కుమార్, సంవత్సరం తర్వాత మీ అందరి దయతో ఎమ్మెల్యే అయినా, గవర్నమెంట్ విప్ అయినా, ముందర పోలీసు అంటే అదంతా మీరు ఇచ్చిన దయ, మీరు ఇచ్చిన ఓటు, మీరు ఇచ్చిన అన్నం, అది నేను ఎప్పుడు మర్చిపోను. దేవుని దండం పెట్టేటప్పుడు కూడా అనుకుంటా, మా తాత, మా నాయనమ్మ, మా నాన్న, అమ్మ ఎక్కడికి వెళ్ళి వచ్చినాం, ఈ బంగ్లాలో ఉంటున్నాం అంటే ధర్మపురి ప్రజలు ఓట్లేసారు కాబట్టి ఈ బంగ్లాలో ఉంటున్నాం తప్ప విరదీపోయి మేమే నడుస్తుంది, మాదే నడవాలి, మా పార్టీ నడవాలి అని అనుకోని ఆ భగవంతుడి గీత ఇట్లా ఉంటే అట్లా వస్తుంది. కానీ అందరితో మంచిగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ఆ విధంగానే మీరు మమ్మల్ని ఉపయోగించుకోవాలి. ఏ వివాదంలో కూడా మనం లాగకుండా, మా ఎమ్మెల్యే అంటే మా కుటుంబ సభ్యులాగా రాజకీయ పరంగా ఎవరి అభిప్రాయాలు వాళ్ళు ఉన్నామని, ఎలక్షన్ అప్పుడు ఎవరి జెండా వాళ్ళు పట్టుకోండి, ఎవరి పార్టీ వాళ్ళు ఉండండి. వ్యక్తిగతంగా 2,26,000 ఓటర్లకు నేను ఎమ్మెల్యేను. మీ కుటుంబ సభ్యుడిని, మీ అన్నని చెప్పి మరొకసారి మనవి చేసుకుంటూ, ఎంతో ప్రేమతో ఇంత గొప్పగా నాకు స్వాగతం పలికి నన్ను సన్మానించిన ప్రతి ఒక్క మైనార్టీ సభ్యుడికి చేతులు జోడించి నమస్కరిస్తున్నా, సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ News9 TV.